టీమిండియా క్రికెట్ అభిమానులకు ఇది షాకింగ్ న్యూస్. శ్రేయస్ అభిమానులకు కూడా ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. భారత వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. ఆస్ట్రేలియాతో జరిగిన 3వ వన్డేలో ఆసీస్ బ్యాటర్ అలెక్స్ క్యారీ క్యాచ్ పట్టుకునే క్రమంలో అయ్యర్ ఎడమవైపు రిబ్ కేజ్పై పడిపోయాడు. అది స్వల్ప గాయంగా కనిపించినా తర్వాత డ్రెస్సింగ్ రూమ్కు వెళ్ళాక పరిస్థితి సీరియస్గా మారింది. దీంతో వెంటనే శ్రేయస్ను మెడికల్ టీం ఆసుపత్రికి తరలించింది. సిడ్నీలోని ఓ ఆసుపత్రిలో శ్రేయస్కు స్కానింగ్ చేశారు. లోపల రక్తస్రావం ఉందని వైద్యులు తెలిపారు. వెంటనే శ్రేయస్ను ఐసీయూకు తరలించి 2 రోజుల పాటు పర్యవేక్షణలో ఉంచాలన్నారు. శ్రేయస్ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఐసీయూలో 2 రోజుల నుంచి 7 రోజుల పాటు ఉంచనున్నట్లు తెలుస్తోంది. శ్రేయస్ ఆరోగ్య పరిస్థితిపై బీసీసీఐ కార్యదర్శి దేవ్జిత్ సైకియా స్పందించారు. అయ్యర్కు లాసరేషన్ గాయం ఉన్నట్లు తెలిసిందని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి శ్రేయస్ ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు. భారత వైద్యుడు శ్రేయస్తో పాటు రోజువారీగా అతని ఆరోగ్యాన్ని పరిశీలిస్తారని తెలిపారు. ఇటీవల శ్రేయస్ అయ్యర్ టెస్టు క్రికెట్కు విరామం తీసుకొని వన్డేలపై దృష్టి పెంచనున్నట్లు ప్రకటించాడు. అయితే ఆసీస్తో జరిగిన తొలి వన్డేలో శ్రేయస్ నిరాశపరిచాడు. 2వ వన్డేలో పుంజుకొని 61 పరుగులు చేశాడు. వన్డేల్లో 83 పరుగులు శ్రేయస్ చేస్తే 3000 పరుగుల మైలురాయిని తాకుతాడు. ఆస్ట్రేలియాతో జరిగిన 3 వన్డేల సిరీస్లో భారత్ సిరీస్ను కోల్పోయింది. వన్డే సిరీస్ 2-1 తేడాతో ఆసీస్ కైవసం చేసుకుంది. ఇక శ్రేయస్ గాయం టీమిండియాను కలవరపెడుతోంది. నవంబర్ నెలలో స్వదేశంలో జరిగే సౌత్ ఆఫ్రికా వన్డే సిరీస్లో ఆడటం అనుమానంగా మారింది. అయితే ఇటీవల కాలంలో శ్రేయస్ భారత జట్టుకు ప్రధాన అస్త్రంగా కీలక పాత్ర పోషిస్తున్నాడు. వన్డేల్లో అయ్యర్ 4వ స్థానంలో కీలక ఇన్నింగ్స్లు ఆడుతూ టీమిండియాకు తూర్పు ముక్కగా నిలిచాడు. ఒకవేళ సౌత్ ఆఫ్రికా సిరీస్ వరకు శ్రేయస్ కోలుకోకపోతే భారత జట్టు విజయ అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పాలి. అయితే శ్రేయస్ త్వరగా కోలుకోవాలని భారత క్రికెట్ ఫ్యాన్స్ దేవుళ్లను ప్రార్థిస్తున్నారు. అయితే పక్కటెముకల గాయంతో శ్రేయస్ తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. శ్రేయస్ కోలుకోవడానికి మరికొంత సమయం పట్టనున్నట్లు వైద్యులు తెలిపినట్లు సమాచారం. మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.